పురస్కృతిలో ట్రేడ్ యూనియన్స్, సంయుక్త కిసాన్ మోర్చా, వివిధ ప్రజా సంఘాలు, యువజన, విద్యార్థి, వృత్తి సంఘాలు, ప్రజానాట్య మండలి తదితరమైనటువంటి అన్ని సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించుకోవాలని సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈరోజు 13-15 రోజులుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. అసెంబ్లీ 2 సార్లు తీర్మానం చేసింది, గతంలో కేంద్రానికి పంపించారు. 2 సార్లు రాష్ట్ర వ్యాప్తమైనటువంటి బంద్ జరిగింది. అంతేకాకుండా ఈరోజు దాన్ని ప్రైవేటీకరించడం కోసం బీజేపీ ప్రభుత్వం ఒక్కమ్మడిగా పూనుకుంటున్నటువంటి పరిస్థితి, బొమ్మనకుండా పొగబడుతున్నటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి ఆందోళన కలగజేస్తుంది. ఈ విషయం మీద వాస్తవానికి వరదల నుంచి కొద్దిగా చేరుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్రానికి తలమానికగా ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీని కాపాడుకోవాలి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని 32 మంది బలిదానంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సంస్థని కాపాడుకోవడం ఆంధ్రులందరి యొక్క బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించే ఈ ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ బాధ్యత ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కారణం ఏమిటంటే ఈ ఆందోళన సాగుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కానీ, గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే రకంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వీళ్ళంతా కూడా మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకమని విస్పష్టంగా ప్రకటించి ఉన్నారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి, జనసేన, బీజేపీ వీళ్ళంతా కూడా వీళ్ళ మీద ఎక్కువ బాధ్యత అనేటటువంటి ఉన్నది. గత 2 ఏళ్ల క్రితమే కుమారస్వామి గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు ఇక్కడికి హాజరయ్యి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకుండా మేము తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఆచరణలో దానికి కావాల్సినటువంటి చర్యలు ఏవి జరగట్ల. 2 ఫర్నేసులు మూతబడి ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా బీఆర్ఎస్ల పేరుతో బయటికి పంపడానికి, ఇతర చోట్లకి ఏంటంటే ట్రాన్స్ఫర్లు చేయడానికి ఈరోజు యాజమాన్యం కోరుకోవడమే కాదు, కనీసం బొగ్గు కూడా కావాల్సినటువంటి అందుబాటులో లేకుండా పక్కనే ఉన్నటువంటి గంగవరం పోర్ట్ నుంచి అదానీ గారికి నాయకత్వంలో ఉందని, ఆ పోర్ట్ నుంచి ఏంటంటే కోల్ కూడా తీసుకురావడానికి అవకాశం లేనటువంటి పద్ధతిలో ఈరోజు కేంద్రం వ్యవహరిస్తుంది. సొంత గనులు ఎట్లాగే ఎవరో ఇప్పటిదాకా ఇతర ప్రైవేటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలన్నింటికీ ఇతర ఉక్కు ఫ్యాక్టరీలకి గనులు ఇచ్చారు, కానీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి మాత్రం ఏంటంటే అటువంటి గనులు ఇవ్వాలి. ఇది చాలా దుర్మార్గం. అందుకని ఈరోజు మేము స్పష్టంగా కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకోవాలి, అఖిలపక్ష కమిటీని కేంద్రం దగ్గరికి తీసుకెళ్లాలి, తద్వారా ఈ ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకోవాలని మొదటగా మేము కోరుతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం అన్ని జిల్లాల్లో కూడా కార్యాచరణ కమిటీలు అనేటటువంటివి ఇప్పటికే కొన్ని చోట్ల ఏర్పడున్నాయి. మిగిలినటువంటివి కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేసుకొని ఈ నెలాఖరులోపు అన్ని జిల్లాల్లో ఈ అన్ని సంఘాలతో కలిపినటువంటి కార్యాచరణ కమిటీ ఏర్పాటు జరుగుతుంది. అన్ని యూనివర్సిటీ కేంద్రాల్లోనూ విద్యాలయాల్లోనూ కూడా పెద్ద ఎత్తున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం చర్చా గోష్ఠులు నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం సంఘటన సరైనలాగా తన పని తప్పు చేసుకోవాలి. పర్టికులర్గా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినంత వరకు దీన్ని సంపూర్ణంగా ప్రైవేటీకరణ చేయడానికి బొమ్మనకుండా పొగబెట్టేటటువంటి పద్ధతిలో తను వ్యవహరిస్తుంది. మీ అందరూ ఫాలో అయ్యారు, చూశారు. ఇప్పటికే 2 ఫర్నేసులు మూసేశారు. త్వరలోనే ఏంటంటే బీఆర్ఎస్ రూపంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని 3,000 మందిని తొలగించేటటువంటి పని అంచెలంచెలుగా అంటే 3,000 నుంచి 5,000.
రెండో వైపున వచ్చేటప్పటికి ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులేవి చేయలేదు. దీనికి ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలది ఒక ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కూడా మీరు నెనగాక మనం మీరు చూస్తున్నాం కొల్లేని సచిన్ గారిని కొలిశెట్టి సచిన్ గారిని పెద్దలు జనసేన పార్టీ నాయకులు అసలు ప్రైవేటైజ్ చేయమని కోరుకున్నటువంటి కార్మిక సంఘాలు ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటో ఎన్ని చేతలు అన్నామా లేకపోతే ఏంటంటే అపవాదం చేయడానికి ఆడగాలని తీసుకుంటున్నారన్నామా 1300 రోజుల నుంచి కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతుంటే కార్మిక వర్గం దాన్ని రక్షించుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారంటే ఇప్పుడు బయలుదేరి ఏంటంటే కార్మిక సంఘాలే ప్రైవేటైజ్ చేయడానికి ఈరోజు వారి ఉద్దేశాలు లేదు.